నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సిద్ధం సభకు సర్వం సిద్ధమైన రాప్తాడు. ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఫాక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన న్యాయమూర్తి సింధు. ఓటర్ల జాబితాలోని సవరణలు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించండి. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. వార్తలోని వివరాలు. సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలు కైవసం చేసుకునే దిశగా వైఎస్ఆర్సీపీ శ్రేణులను కార్మోన్ముఖులను చేసేందుకు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ నెల 18వ తేదీన జరిగే సిద్ధం బహిరంగ సభకు అనంతపురం జిల్లా రాప్తాడులో సర్వం సిద్ధం చేశారు. శనివారం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్తో కలిసి సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. రాష్ట్ర చరిత్రలో అత్యంత భారీ బహిరంగ సభగా దీన్ని నిర్వహించేందుకు 110 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉమ్మడి వైఎస్ఆర్ చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి లక్షల సంఖ్యలో పార్టీ క్యాడర్, అభిమానులు, ప్రజలు తరలి వెళ్తూ ఉన్నారు. సిద్ధం బహిరంగ సభ వేదిక నిర్మాణం పూర్తయింది. వేదిక ముందు పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఆకారంలో భారీ వాక్వే రూపుదిద్దుకుంది. అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సిద్ధం బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించనున్నారు. రేపు జరగబోయే సిద్ధం సభ 1 గంట తర్వాత ప్రారంభమవుతుంది. ఈ సభలో ప్రధానంగా మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ప్రజలకంతా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు. ఇది అతి పెద్ద ఎన్నికల సభగా నిర్వహించబడుతూ ఉంది. తప్పకుండా రేపు జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతూ ఉంది. ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఊపందుకొని ప్రజల ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. అంచేత ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది చాలా పెద్ద విజయం అవుతుందని చెప్పి మా అంచనాలు. రేపు ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికల శంఖారావం పూరించినట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే 40 రోజుల లోపల జరిగే ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా సన్నద్ధమై ఈ ఎన్నికల నిర్వహణకు ఊపందుకుంటుంది. ఉత్తేజాన్ని ఇచ్చేదే కాకుండా మా అంచనాలు కూడా ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకర్షితులవుతారని భావిస్తూ ఉన్నాం. ఈ సభ విజయవంతం కావాలని మా మాదిరే మీరు కూడా కోరుకోవాలని చెప్పి మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ సభ విజయవంతమైన తర్వాత రాష్ట్రంలో 3 ప్రాంతాలలో ఈ సిద్ధం సభలు పూర్తి అవుతాయి. 4వ ప్రాంతంలో తిరిగి మళ్ళా పల్నాడులో జరగబోతుంది. ఈ 4 సభలు అయిన తర్వాత అంతలోపలే ఎన్నికల కోడ్ కూడా వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇక ఈ ఉత్తేజాన్ని ఎన్నికల దాకా తీసుకుపోయే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా పనిచేస్తారు. తప్పకుండా గత ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ కంటే కూడా ఎక్కువగా స్థానాలు పొందడానికి ఈ సభ ఊతమిస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఇవ్వబోయే సందేశం కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా దశాదిశ నిర్దేశాన్ని చేస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. 151 గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వచ్చాయి. 2024 ఎన్నికల్లో అంతకంటే ఎక్కువే వస్తాయి. చూశారు కదా, దెందలూరులో జరిగిన సభ ఎవరు కూడా ఊహించలేదు కదా. అక్కడ కేవలం సభే జరగలేదు, అక్కడ వాళ్ళందరూ కూడా సభ పూర్తయ్యేదాకా కూడా ఒక్కరు కూడా బయట పోకుండా అందరూ కూడా కేరింతలంతా వేస్తూ ఉన్నారంటే ఎంతో ఉత్సాహభరితంగా సభ జరిగింది. అదే దాన్ని బట్టే కోస్తా జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం.
తెలుగుదేశం పార్టీ వారు మీరు చూస్తూ ఉన్నారు, కేవలం వారిది తిట్ల పురాణం తప్ప ఇంకేదీ లేదు. దీన్ని కంపేర్ చేసుకునేదానికి కూడా ప్రజలు ఆసక్తి చూపుతారు. కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలు, మా ప్రభుత్వం చేసిన పనులకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉంటే కదా డ్యామేజ్ అయ్యేదానికి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది? ఈ రాష్ట్రంలో ఎన్మాస్గా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాయి. ఒకరో ఇద్దరు మిగిలిపోయిన వాళ్ళంతా కూడా వాళ్ళు ఏదో వాళ్ళ పర్సనల్ అజెండాలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు తప్ప పార్టీకి, కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలని ఎవరు కూడా పనిచేయడం లేదు. ఇది కూడా ఒక రకంగా చంద్రబాబుకు దోహదపడే విధంగా, ఆయనకు సహాయకారిగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న నాయకులందరూ పనిచేస్తూ ఉన్నారు. ఆ విధంగానే షర్మిలమ్మ గారు కూడా పనిచేస్తూ ఉన్నారు. 2024 రాబోయే 40-50 రోజుల్లో జరిగే ఎన్నికల తర్వాత తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుంది. అదంతా కూడా ఇంతవరకు మేనిఫెస్టో విషయం ఈ సభలో వస్తుందని నేను అనుకోవడం లేదు. అది వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు చెప్పేది కూడా దృష్టిలో పెట్టుకుంటాం. పొంగనూరు పట్టణంలో జడ్పీ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న జడ్పీ గెస్ట్ హౌస్ ను ఆకస్మికంగా సందర్శించారు జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి. జడ్పీ గెస్ట్ హౌస్ ఆవరణంలో నిర్మిస్తున్న సీసీ రోడ్, కమ్యూనిటీ టాయిలెట్స్ పనులను పరిశీలించిన పిదప నూతనంగా నిర్మిస్తున్న జడ్పీ గెస్ట్ హౌస్ మెటీరియల్ను, భవన నిర్మాణ పనులను శనివారం పరిశీలించి పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి గెస్ట్ హౌస్ను అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జడ్పీ సీఈఓ. ఈ కార్యక్రమంలో వీరితో పాటు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బాలికల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని న్యాయమూర్తి సింధు తెలిపారు. పొంగనూరు పట్టణం నాగపాలెంలోని లీనార్డ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శనివారం ఫోక్సో చట్టంపై విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ బాలికలపై లైంగిక నేరాల కట్టడి కోసం ఫోక్సో చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. ఇంటి పరిసరాలు, పాఠశాలలకు రాకపోకలు సాగించేటప్పుడు లేదా ఇతర ప్రాంతాలలో బాలికల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు గురి చేసినా, తాకరాని చోట తాకినా అటువంటి వారిపై ఫోక్సో కేసు నమోదు చేసి శిక్ష విధించడం జరుగుతుందన్నారు. ఇటువంటి సమస్య మీకు తలెత్తితే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు వెంటనే తెలియజేయాలన్నారు. If any person who does not have any money with him, if he is any poor person, and if he has any grievance, then he can approach this legal services authority, make an application, and on behalf of the state, on behalf of the government, we will appoint an advocate to defend his case and to make petitions before the court and everything. This is only one of the several functions of the legal services authority. So this program is about this POCSO Act. It was introduced in the year 2012. This act full form is Prevention of Child Sexual Offences Act. ఈ యాక్ట్ అనేది మెయిన్గా బాలికల మీద, అంటే చైల్డ్ హూ ఈస్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years. If such a child is subjected to sexual offense, then under this act, so దీంట్లో మెయిన్గా sexual assault and penetrative sexual assault and sexual harassment, ఇట్లా ఇంకా ఉన్నాయి. ఇవి మెయిన్గా అని చెప్పచ్చు. ఇట్లా మనకి అయిష్టంగా సెక్షువల్ ఇంటర్కోర్స్ అవ్వటం సెక్షువల్ అసాల్ట్, పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్. దీనికి 20 years దాకా కూడా పనిష్మెంట్ ఉంది, అంటే యాక్ట్ అంటే వాళ్ళు చేసిన నేరం ప్రకారంగా ఉంటుంది. అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే టచ్ అన్న వర్డ్ రాదు మనకి. నోటి మాటతోటి మనల్ని కించపరిచేలాగా మాట్లాడటం, అబ్యూజివ్గా మాట్లాడటం, బ్యాడ్ లాంగ్వేజ్ యూస్ చేయటం, మనకి ఇష్టం లేకుండా మనల్ని వెంటపడటం, అంటే టచ్ తోటి సంబంధం లేకుండా ఉంటాయి చూడండి, అలాంటివన్నీ ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కింద డిఫైన్ అయింది పోక్సో యాక్ట్ కింద. సో దీనికి కూడా పనిష్మెంట్ 3 years or 5 years ఉంది. సో ఏదైనా కానీ పనిష్మెంట్ ఉంది, పనిష్మెంట్ విత్ ఫైన్. ఇలాంటి పోక్సో కింద వచ్చిన కేసెస్ని చాలా గ్రీవస్ అఫెన్సెస్, హీనస్ అఫెన్సెస్, అంటే చాలా సివియారిటీ ఉన్న అఫెన్సెస్గా రికగ్నైజ్ చేస్తుంది ప్రభుత్వం. ఈ తొందరగా విచారణ అవ్వాలి అని చెప్పేసి సపరేట్ కోర్ట్స్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈవెన్ మీడియా వాళ్ళు కూడా విక్టిమ్ డీటెయిల్స్ అనేది వాళ్ళు బయటకి పెట్టకూడదు.
మీడియాకి కూడా సపరేట్గా ఒక సెక్షన్ అనేది ఉంది. అట్లా డిస్క్లోజ్ చేసినా కానీ దెర్ ఈస్ పనిష్మెంట్. సో వీ హ్యావ్ సెవరల్ ప్రొటెక్షన్స్ గివెన్ యాజ్ పర్ ద యాక్ట్స్. సో అన్ని ప్రొటెక్షన్స్ ఉన్నప్పటికీ మన హక్కులు, మన రైట్స్ మనకు తెలిస్తేనే మనం వాటిని యూస్ చేసుకోగలుగుతాం. సో ఈ యాక్ట్ అనేది అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్తున్నాను. సీనియర్ న్యాయవాది వీరమోహన్ రెడ్డి, ఉపాధ్యాయురాలు వాణిలక్ష్మి, పాఠశాల చైర్మన్ మౌలాలు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జ్యోతిర్మయి, శ్రీరాములు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ ఇంట్లో వాళ్ళే, మీ బంధువులే, మీ మామగారు పర్సు వాళ్ళే ప్రేమగా తల మీద చేయబెడితే పర్వాలేదు. దట్ ఈస్ గుడ్ టచ్. ఇఫ్ ది టచ్ సమ్వేర్ unwantedly and having some intention, that is bad touch. So you must know what is good touch and what is bad touch. You must be away from such persons. మీకు ఈ అవేర్నెస్ తెలియజేయడానికే వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అనేది మీరు తెలుసుకొని మీకే అర్థమైపోతుంది. బికాజ్ యూఆర్ ఆల్ ఐ థింక్ నియరింగ్ మెజారిటీ age almost. What's your age now? 14. So you are coming nearing to majority age at 16, 17, 18. You are coming nearer. So in spite of that, you are all aware of the fact that the people who are with you, that is gender, that is male, opposite gender, who are coming and approaching you, either relatives or friends and whoever you may be, you must be away from such persons to avoid problems. కొన్ని బహుమానాలు, కొన్ని పలకరింపులు, ప్రేమగా పలకరించటం, దానివల్ల మీ టీనేజ్ అనేది తొందరగా ఈల్డ్ అవుతుంది. అభిమానంగా ఏదైనా కొనిస్తే దానికి ఏమనుకుంటాం మనం, చాలా మంచి వ్యక్తులు వాళ్ళు అని అంటాం. కానీ దాని అంతర్యం ఏంటి, ఎందువల్ల అతను నాకు గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకు ఇస్తా అన్నాడు అనేది కొంత తెలుసుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఉండాలా, అలర్ట్గా ఉండాలా, ఎవరికి సన్నిహితంగా పోవద్దు. అర్థమైన పేరెంట్స్ తప్ప, స్కూల్లో ఫ్రెండ్స్ తప్ప ఎక్కువ వేరే వాళ్ళకి సన్నిహితంగా మనం ముందుగా పోయి వాళ్ళకి ఛాన్స్ మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయకూడదు. మనం టచ్ చేసేదానికి కానీ, ఒక ఎక్స్ట్రా మాట మన గురించి మాట్లాడే అవకాశం కానీ మనం ఇవ్వకూడదు. ఆ లీనియన్స్ ఎప్పుడైతే మనం ఇస్తా వస్తామో వాళ్ళు ఫస్ట్ ఒకటి మాట్లాడతారు, తర్వాత రెండు మాట్లాడతారు. ఆ ఛాన్స్ ఇవ్వకుండా మన చుట్టూ ఒక వలయాన్ని లాగా ఏర్పరచుకోవాలి, సెక్యూరిటీ వలయం ఏర్పరచుకోవాలి. నెక్స్ట్ ఉమెన్లోనే మెన్ ఉన్నాడు, ఉమెన్ ఉంది అని చెప్పారు. అంటే యు ఆర్ పవర్ఫుల్ అని చెప్పారు. మనం ఎంత పవర్ఫుల్ అనేది ఉన్నా మనము ఒంటరిగా తిరగటము, వేళ కాని వేళల్లో తిరగటము అస్సలుగా సమంజసమైనది కాదు. అది ఎవరు పిలిచినా, ఏ పని ఉన్నా వితౌట్ పేరెంట్స్, అన్న తమ్ముళ్ళు ఎవరో ఒక తోడు ఉంటే తప్ప ఎక్కడికి మనం ఒంటరిగా పోయేదానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే మనకే కాదు సెక్యూర్ అనేది, బాయ్స్ కూడా సెక్యూర్గానే ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళు ఇచ్చలు వెడికి తిరుగుతూ ఉంటారు, మనమేం తిరగేది లేదని. వాళ్ళు ఎవరో ఒక తోడుతోనే ఇంచుమించు తిరుగుతూ ఉంటారు. చూడు, చెడ్డ పనులు చేసేటప్పుడు కూడా చూడండి, ఒక మగపిల్లడు వచ్చి ఒక అమ్మాయిని ఏం చేయడు, ఎవడో ఒకటి మళ్ళీ పక్కన ఉంటాడు, కాపలానో ఇంకొకటో చూస్తూ ఉంటారు కదా. అంటే ఏమని, వాళ్ళు ఒకరికొకరు తోడు తెచ్చుకొని ఉంటారు. అర్థమైందా? మనం ఎందుకు ఒక ఒంటరిగా పోయి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తా ఉన్నాం? తెలుస్తుందా? ఖచ్చితంగా ఒంటరిగా ప్రయాణం చేసేది, ఒంటరిగా ఉండేది, వేరే వాళ్ళకి సన్నిహితంగా ఉండేది, పక్కన వాళ్ళు మన గురించి లీనియన్స్ తీసుకొని అతి చనువు ప్రదర్శించి మాట్లాడేది, అతి చనువుగా దగ్గరకు వచ్చేది, వీటికి అవకాశం ఇవ్వకుండా మేడం గారు చెప్పిన ప్రతి వాక్యాన్ని మనసులో పెట్టుకొని. ఎందుకంటే మీరు చదువుకున్న పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు. అర్థమైందమ్మా మీకు? చేతులు ఎత్తండి, అర్థం కానో లేరు ఉంటే చేతులు ఎత్తండి. కాబట్టి మీకు అందరికీ అర్థమైంది. నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఇక్కడ మా జడ్జి గారు వచ్చి ఎంత బాగా చెప్పారంటే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పారు. మీకు బ్యాక్ టచ్ గుడ్ టచ్ గురించి చాలా బాగా అవగాహన తెప్పించారు. మీరు కూడా రాబోయే కాలంలో కూడా మీరు వచ్చి మంచిగా చదువుకుంటే మీరు ఎలా ఉంటారు ఏమి అని చెప్పేసి కూడా చాలా బాగా చక్కగా చెప్పారు. ఇంకా మన స్కూల్కి మంచి పేరు తేవాలని చెప్పేసి కోరుకుంటూ, దగ్గరలో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి. పొంగనూరు మండలం నెక్కుంది గ్రామ సమీపంలో ఎత్తైన కొండపై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అగస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం కల్పించనున్నారు. మాఘమాసంలో శివయ్యను దర్శించుకునేందుకు వీలుగా భక్తుల సౌకర్యార్థం పొంగనూరు నుండి అగస్తీశ్వర స్వామి ఆలయం కొండపైకి ఆర్టీసీ వారు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సోమవారం ఉదయం 7:30 నుండి 11
11:30 వరకు 2 ట్రిప్పులు తిరిగే విధంగా బస్సులు వేస్తున్నారు. కావున భక్తాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎం సుధాకరయ్య కోరారు. ఎన్నికల విధులు ఎప్పుడు కొత్తగానే ఉంటాయని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం ఉదయం జేసీ క్యాంప్ ఆఫీస్ నుండి ఎలక్షన్స్, పోలింగ్ కేంద్రాల పరిశీలన, రేషన్ పంపిణీ, హౌస్ సైట్స్ అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, వీఆర్ఓలు, బిఎల్ఓలు, పంచాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గతంలో ఎన్నిసార్లు ఎన్నికల విధులు నిర్వహించినా కొత్తగానే ఉంటాయన్నారు. 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల లోపు యువత ఫారం 6 ద్వారా ఓటర్గా నమోదు చేసుకుని వారు స్కూల్ సర్టిఫికేట్, ఆధార్, బర్త్ సర్టిఫికేట్ను ఈఆర్ఓలు పరిశీలించిన తర్వాతనే జిల్లా కలెక్టరేట్ నందు వెరిఫై చేయించుకోవాలన్నారు. ఫారం 7కు సంబంధించి డబుల్ ఎంట్రీలు, డూప్లికేట్, మరణించిన వాటిని మళ్ళీ ఒకసారి పరిశీలించాలని, ఫారం 8కు సంబంధించి తహసీల్దార్లు స్వయంగా ఫీల్డ్కు వెళ్లి పరిశీలించాలన్నారు. ఓటరు జాబితాకు సంబంధించి న్యూస్ పేపర్లలో వచ్చిన అంశాలకు సంబంధించి సంబంధిత మండల తహసీల్దార్లు వెరిఫై చేసి వాటికి సంబంధించిన నివేదికను కలెక్టర్ కార్యాలయానికి పంపించాలన్నారు. 6, 7 మరియు 8 ఫారాలకు సంబంధించి ఇతరులపై ఆధారపడవద్దని తహసీల్దార్లు స్వయంగా అప్లోడ్ చేయాలన్నారు. మీ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద పెయింటింగ్ వేయించి సర్కిల్ లోపల పోలింగ్ కేంద్రం నెంబర్, నియోజకవర్గం నెంబర్ వేయించడంతో పాటుగా ఈఆర్ఓ, ఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ, ఎస్హెచ్ఓల హోదా మరియు ఫోన్ నెంబర్లు వేయించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 1500కు పైగా ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటికి అదనంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ప్రపోజల్స్ పంపించాలన్నారు. హౌస్ సైట్లు రిజిస్ట్రేషన్కు సంబంధించి వీఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు సమన్వయం చేసుకుని రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. ఎఫ్పి షాపుల ద్వారా రేషన్ పంపిణీకి సంబంధించి డీటీలు దగ్గరుండి పంపిణీ పూర్తి చేయాలని, ఇంకా కొన్ని మండలాల్లో చాలా తక్కువగా పంపిణీ చేయడం జరిగిందని వెంటనే పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని సంబంధించిన తహసీల్దార్లను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి డిఆర్ఓ పుల్లయ్య, డిప్యూటీ కలెక్టర్ వెంకట శివ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, వీఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, బిఎల్ఓలు వారికి సంబంధించిన కార్యాలయాల నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం పొంగమ్మ చెరువు కట్టపై గల హజరత్ నూర్ షా వలీ బాబా దర్గా ఉరుసు సందర్భంగా శుక్రవారం రాత్రి ఎస్డిపిఐ నాయకులు చాదర్ తీసుకుని ర్యాలీగా వెళ్ళగా దర్గాలో సమర్పించి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల నుంచి కుల మతాలకు అతీతంగా మత సామరస్యంగా హిందూ, ముస్లింలు కలిసి జరుపుకుంటున్న పండుగల్లో గంగమ్మ జాతర మరియు ఉరుసు అని తెలిపారు. ఈ రెండు పొంగనూరు ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందినాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్డిపిఐ అధ్యక్షులు జమీర్లాల్, కార్యదర్శి యూసుఫ్, సిద్దిక్, చాంద్ బాషా, నాజిర్, జావీద్, షా ముబారక్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు విశేష పూజల్ని అందుకోగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పుంగనూరు మండలం వనమల్దిన్నె పంచాయతీ మీర్చేపల్లికి వెళ్ళు మార్గ మధ్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులకు అర్చకులు విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేకాలు, పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. వేడుకలు తిరుమలలో వైభవంగా సాగాయి. శ్రీవారు సప్త వాహనాలపై ఒకే రోజు భక్తకోటికి దర్శనమిచ్చి కటాక్షించారు. సూర్యప్రభ వాహనంతో మొదలై శుక్రవారం రాత్రి చంద్రప్రభ వాహనంతో రథసప్తమి వేడుకలు ముగిశాయి. సప్త వాహనాలలో తిరుమాడ వీధుల్లో విహరించిన శ్రీవారిని భక్తులు దర్శించి కృపా కటాక్ష వీక్షణలు పొందారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిద్ధం సభకు సర్వం సిద్ధమైన రాప్తాడు. ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఫాక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన న్యాయమూర్తి సింధు. ఓటర్ల జాబితాలోని సవరణలు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించండి. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.